ఎవ్రీ ఇయర్ డేవిడ్ వార్నర్ బర్త్డేని మా ఓన్ బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. డేవిడ్ వార్నర్ గురించి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదేమో, కానీ 2016లో సింగిల్ హ్యాండెడ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కి ట్రోఫీ కొట్టించిన నాయకుడు డేవిడ్ వార్నర్. ఆల్మోస్ట్ స్టార్టింగ్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు దగ్గరుండి టీమ్ ని క్యాప్టెన్సీ చేస్తూ అతడి బ్యాటింగ్ తో ఆల్మోస్ట్ సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ. కొన్ని మ్యాచెస్ ఉంటాయి, మెయిన్ గా ఆ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఏదైతే మనము గుజరాత్ తో ఆడినామో ఆ మ్యాచ్ ఒక వైపు వికెట్స్ పడిపోతుంటాయి, ఇంకొక వైపు డేవిడ్ వార్నర్ ఒక్కడే నిల్చొని ఉంటాడు. అలాంటి మ్యాచ్ హోప్స్ లేని సిచ్యువేషన్ నుంచి సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించిన మ్యాచెస్ చాలా ఉన్నాయి. అలాంటి డేవిడ్ వార్నర్ కి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ 100% ఆ లవ్ చూపియాలి, ఫరెవర్ చూపియాలి. టీమ్ లో ఉన్నా లేకున్నా మన తెలుగు వాళ్ళం ఒక్కసారి ప్రేమిస్తే గుండెలో పెట్టుకొని చూసుకుంటాం, మనందరూ తెలిసిందే. అండ్ దాంతో పాటు కోవిడ్ టైంలో మన తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి బాహుబలి రీల్స్ చేయడం స్టార్ట్ చేసినాడు. అలానే ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయినాడు. మెయిన్ గా మా గురించి మాట్లాడాలంటే ఒక నార్మల్ ఫ్యాన్ గా స్టార్ట్ అయిన మా జర్నీ డేవిడ్ వార్నర్ తో లైవ్ వీడియో కాల్ బర్త్డే రోజు 2023, అండ్ అక్కడి నుంచి డేవిడ్ వార్నరే వైజాగ్ కి పిలిపించుకొని కలిసినాడు. అండ్ దాంతో పాటు అశ్విన్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఐ గాట్ సమ్ సూపర్ ఫ్యాన్ ఆర్మీ ఫ్రమ్ హైదరాబాద్ అనుకుంటా మమ్మల్ని ఉద్దేశించుకొని మాట్లాడినాడు. Special, or that's something that you always remember? Is there anything? Yeah, look, I've got, as you say, with Hyderabad, the Orange Fan Army. అండ్ దాంతో పాటు whenever he gets a chance to talk about fans, మమ్మల్ని గుర్తు పెట్టుకొని మాట్లాడతాడు. దీనికన్నా లైఫ్ లో మాకు ఏం కావాలి? సో మేము ప్రతి ఇయర్ డేవిడ్ వార్నర్ బర్త్డేకి మేము హైదరాబాద్లో ఫుడ్ డొనేషన్ క్యాంపెయిన్స్తో అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డేవిడ్ వార్నర్. దిస్ రీల్ ఈస్ టోటలీ డెడికేటెడ్ టు యూ. మీలో ఎంతమంది డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ ఉన్నారు? లైక్ ఎందుకు డేవిడ్ వార్నర్ మీకంటే ఇష్టం? కామెంట్ చేసి చెప్పండి.